హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో ఆలూ పరోటాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. లంచ్కైనా డిన్నర్కైనా ఈ ఆలూ పరోటా సూపర్గా సెట్ అవుతుందండి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆలూ పరోటాను చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ను ఫాలో అయితే చాలండి, సూపర్గా వస్తుంది. అవేంటియో ఇప్పుడు చూసేద్దాం. కుక్కర్లో ఒక 3 మీడియం సైజు ఆలుగడ్డలు తీసుకోండి. ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ ఆలుగడ్డలను ఉడికించాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండిని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 300 గ్రాముల వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. ఈ గోధుమ పిండిలో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. వాటర్ని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం యాడ్ చేసుకోవాలండి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే పరోటాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఆలుగడ్డలు తొందరగా ఉడకాలంటే మాత్రం ఆలుగడ్డలను కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఆలుగడ్డలు మెత్తగా ఉడికితే మాత్రం డైరెక్ట్గా స్మాష్ చేసుకోవచ్చండి. లేదంటే మాత్రం ఉడకబెట్టిన ఆలుగడ్డలను ఈ విధంగా కోరుకోండి. మనం కూరిన తర్వాత ఆలుగడ్డ తురుము వస్తుంది కదండి, ఈ ఆలుగడ్డ తురుమును కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చీలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెమంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెమంత ధనియాల పొడి, కొంచెమంత గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఆలుగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. ఉప్పు కారం అంతా కూడా ఆలుగడ్డ పేస్ట్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఆలుగడ్డ పేస్ట్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కొంచెమంత నిమ్మరసాన్ని కూడా పిండుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆలుగడ్డ పేస్ట్ చల్లారిన తర్వాత చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజులో ఉండే ముద్దలను ప్రిపేర్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా ముద్దలుగా చేసుకొని పెట్టుకోవాలండి. ఈ గోధుమ పిండి ముద్దలు కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఒక్కొక్క చపాతీ ముద్దను చేతిలోకి తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా వత్తుకుంటే సరిపోతుందండి. ఒక ఆలుగడ్డ ముద్దను ఈ విధంగా చపాతీ మధ్యలో ఉంచి ఆలుగడ్డ పేస్ట్ని అంతా కూడా చపాతీ పిండితోటి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను రౌండ్ షేప్లో చేసుకొని చపాతీలాగా వత్తుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చపాతీగా చేసుకునేటప్పుడు పొడిపిండిని యూజ్ చేయాలండి. ఈ విధంగా పొడిపిండిని యాడ్ చేయడం వల్ల చపాతీ అనేది అంటుకోకుండా వస్తుంది. పరోటాను ఒత్తుకున్న తర్వాత వేడి పెనం మీద వేసేసి 2 వైపులా సరిగా కాలే విధంగా కాల్చుకోవాలి. పరోటాను కాల్చేటప్పుడు కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. పరోటా పర్ఫెక్ట్గా కాలుతుంది. ఈ విధంగా అన్ని పరోటాలను కాల్చుకుంటే సరిపోతుందండి. మన ఆలూ పరోటాలు రెడీ.